మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 105 అధ్యాయం 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా కలిసి మందిరానికి వెళ్తాం. అయితే మందిరానికి వెళ్ళి మనం ఏమి చేయాలి? దేవుణ్ణి వెదకాలి, దేవుని బలమును వెదకాలి, దేవుని సన్నిధిని మనము నిత్యం వెదికేవారిలా ఉండాలి. అయితే దేవుని బిడ్డలారా, వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో మనం వెళ్ళినప్పటికీ కూడా వచ్చేటప్పుడు మాత్రము ఆయనను వెదకి పట్టుకొని రావాలి, నీతో తెచ్చుకోవాలి. ఆయన బలమును వెదకి నీవు పొందుకొని రావాలి, ఆయన సన్నిధిని నీతో పాటు తెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు నీకున్నటువంటి బంధకములను తొలగిస్తాడు, నీకున్నటువంటి కీడులను తొలగిస్తాడు. నీకు ఎటు సైడు నుండి నీకు సహాయం రావాలనో అప్పుడు అదే నీ వెంట పరిగెడుతుంది. ఎందుకంటే ఆయనను వెతికావు, తీసుకొచ్చుకున్నావు. ఆయన బలమును వెతికావు, పొందుకున్నావు. ఆయన సన్నిధిని వెతికావు, నీతో పాటి తెచ్చుకున్నావు. కాబట్టి ఆయన ఉన్నవాడు, ఆయన బలమును పొందుకున్నవాడు, ఆయన సన్నిధిని నిత్యము అనుభవించేవాడు ఈ లోకంలో దేనినైనా సాధించగలడు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని మందిరమునకు ఖాళీ చేతులతో వెళ్ళినప్పటికీ వచ్చేటప్పుడు ఆయనను, ఆయన బలమును, ఆయన సన్నిధిని మీతో పాటు తెచ్చుకోవాలని దేవుని బిడ్డ మనం చేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించు, దేవుని వాక్యం విను, ఆయన సన్నిధిని, ఆయన బలమును, ఆయనను పట్టుకొని నీవు జీవించాలని దేవుని బిడ్డ మనం చేసుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఎవరైతే నీ బిడ్డల మందిరానికి వస్తున్నారో ప్రభువా, వారందరూ కూడా నిన్ను పట్టుకునే భాగ్యం, నీ బలమును పొందుకునే భాగ్యం, నీ సన్నిధిని అనుభవించే భాగ్యం వారందరికీ కల్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.